5 ఏళ్ళ నుంచి చిన్న చెట్ల కాడి నుంచి తెచ్చినాం. నా ఓ చెట్టు 5,000 అప్పుడు. ఈ పంట ఏమో ఉండాలి, బాగానే వస్తుంది ఒక రకంగా. ఇది ప్రభుత్వం నుంచి ఏమి దాంట్లో ఇది కానీ ఏం లేదు. మార్కెట్ అంత కష్టంగా ఉంటుంది, చేసుకుంటే కన్నా మంచిదే. అది రాయచోటి పక్కన గొల్లందేడు గ్రామం చెల్లోపల్లిన. ఇది మేము ఖర్జూర పంట 3 ఎకరాలు వేసినాము. 5 ఏళ్ళు అయ్యింది. అది నిరుడు ఒక రకంగా వచ్చింది, ఈసారి ఇంకా కొంచెం మేలుగా వచ్చింది. దీని పంట మటుకు బాగానే వస్తుంది. దీనికి ప్రభుత్వం నుంచి సహకారం కానీ, దీనికి కావలసిన మార్కెటింగ్ కానీ కంట్రోల్లో లేదు. అయినా మేము మార్కెట్ ఎట్లా చేసుకుంటాము. ఇంకా దీనికి ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి సతవులు పెట్టి పెద్ద పంట తీస్తామని మాకు ఆశగా ఉన్నది. ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి ఇది ఆర్గానిక్ ఎరువులందు వాడుతున్నాము. ఇంకా బాగా చేసుకుంటామని మా నమ్మకము. ఇది కూడా మాకు అంత అవగాహన లేదు. మా పిల్లోడు సాఫ్ట్వేర్గా ఉండి అతనికి కొంత అవగాహన వచ్చి అతనితో డెవలప్ చేసినాము. ఇది మిగతా పంటలతో ఎత్తుకుంటే కొంచెం ఇదిగా ఉంటుంది, ఖర్చు ఎక్కువ. ఇప్పుడు 3 ఎకరాలకు 30 లక్షల దగ్గర వచ్చి ఉంటుంది. అట్లా చేస్తూ ఉన్నాము. ఇంకా మేమే సొంతంగా నీళ్లు కట్టుకుంటా అన్నీ చేసుకుంటాను కాబట్టి మాకు అట్లా ఉండదు. ఇంకా దీంట్లోకి మళ్ళా దీంట్లోకి నీళ్లు కట్టను, తోటల కాడ మంచలు పెడితే అది నెలకు సంవత్సరానికి 3 లక్షలు 2.5 లక్షలు ఖర్చు వస్తుంది. నేను మాకు సొంతంగా చేసుకుంటాను కాబట్టి మాకు వచ్చి అడికి కొంచెం ఇదిగా ఉండదు. ఇంకా మా పిల్లోడు సాఫ్ట్వేర్ కాబట్టి అతను చూసుకుంటూ ఉంటాడు కాబట్టి మాకు ఇదిగా ఉంటుంది. రెడ్డి, మాది రాయచోటి మండలం చెల్లోపల్లి. నేను ఇక్కడ 3 ఎకరాల్లో ఖర్జూర తోట వేసాను. మేము ఎక్కువగా బరిహి వేసాము, ఎలైట్, కనీజీ అండ్ మెడ్జూల్ వేసాము. సో వీటిలో మేము ఇక్కడ ప్లాంట్స్ వచ్చేసి నిజాముద్దీన్ దగ్గర తీసుకొచ్చినాము. అది ధర్మపురి దగ్గర, తమిళనాడు. మాకు ఈచ్ ప్లాంట్కి 5,000 అలా అయిందండి. సో ఇది చాలా ఖర్చుతో కూడుకునే విషయము. సో మాకు వ్యవసాయం మీద మక్కువతో ఇక్కడ చేస్తున్నామండి. సో ఇక్కడ ఇది ఆర్గానిక్, మేము మొత్తం ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్నాము. పెస్టిసైడ్స్ కానీ ఏది యూరియా కానీ డిఏపి కానీ ఏం వాడట్లేదు. సో 5 ఇయర్స్ ఆఫ్టర్ కొంచెం ఈసారి కొంచెం పంట ఆశాజనకంగా వచ్చింది. సో మీరు చూసినట్లయితే ప్లాంట్స్ అన్నీ కొంచెము గ్రోత్ బాగానే ఉన్నాయి. సో మేము ఆర్గానిక్గా నీమ్ పౌడర్ కానీ ఆముదం పిండి అవే వేసి సాగు చేస్తున్నాము. మేము మిగిలిన రైతులతో పోలిస్తే మేము టోటల్ ఆర్గానిక్ పద్ధతిలోనే సాగు చేస్తున్నామండి. సో ప్రభుత్వం నుంచి ఇది ఉద్యానవన పంటగా గుర్తిస్తే కొంచెం రైతులకు బాగుంటుంది. మా మార్కెటింగ్ విషయంలో కూడా ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని కొంచెము మాకు సపోర్టింగ్గా ఉంటే బాగుంటుంది. ఇది మామూలుగా గల్ఫ్ దేశాల్లో పండే పంట అండి. ఇక్కడ చాలామంది ప్రాబ్లం అవుతుంది అది అని చెప్పారు, కానీ మేము ధైర్యంగా వేసాము. సో ఇప్పటికి 5 ఇయర్స్ ఆఫ్టర్ బాగానే వస్తుంది పంట. మేము ప్రజెంట్ బల్క్గా అయితే లైక్ చేయట్లేదు. ఇప్పుడు తోట దగ్గరికే వచ్చి వాళ్ళు వీళ్ళు తీసుకొని పోతున్నారు. కిలో 200 రూపీస్తో సేల్ చేస్తున్నాము.
రెడ్డి, మాది అన్నమయ్య జిల్లా రాయచోటి తాలూకా చెల్లోపల్లి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ఒక 12 సంవత్సరాల నుంచి. సో నేను వ్యవసాయం మీద మక్కువతో ఇక్కడ వ్యవసాయం రంగంలోకి రావాల్సి వచ్చింది యాక్చువల్గా. సో నేను ఖర్జూర పంటని ఎన్నుకున్నాను. 4.5 సంవత్సరం ముందు నేను ఖర్జూర పంట తమిళనాడు నుంచి ప్లాంట్స్ తెప్పించి పెట్టినానండి. దీంట్లో ఖర్జూర పంటలు మెయిన్గా మనకు మగ ఆడ చెట్లు అయితే ఉంటాయి. సో 10 ఆడ చెట్లకు ఒక మగ చెట్టు అయితే వేసుకోవాలి. దీని పాలినేషన్స్ చేయడానికి మగ చెట్లు అయితే ఉండాలి ఖచ్చితంగా. ఎకరాకి ఒక 70 చెట్లు వేసుకోవచ్చండి. 24x24 సైజు వేసుకుంటే 10 ఫీమేల్స్కి 1 మేల్ వేసుకోవాలి. మనకు ఈచ్ ప్లాంట్ మా తోటకు చేరంగా 5,000 అయితే అయిందండి. ఇది కొంచెము డబ్బుతో కూడుకున్న వ్యవహారమే, కానీ దీని మీద మక్కువతో మేము పెట్టినాము. 4 సంవత్సరం అయిందండి మేము పెట్టి. ఇప్పటికీ ఒక 3-4 టన్నులు వస్తుందని ఆశిస్తున్నాము. సో ఆల్రెడీ ఒక టన్ను మేము అమ్మినాము. సో మాకు ఇది ప్రభుత్వం నుంచి ఉద్యానవన పంట కిందగా ఇచ్చి కొంచెం సబ్సిడీలు అవి ఇస్తే కొంచెం బాగుంటుంది. లేకపోతే 4,500 5,000 అమౌంట్ పెట్టాలంటే చిన్న సన్నకారు రైతులకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మనకు విస్తీర్ణం పెరిగితే ఇక్కడే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అవి వచ్చి ప్రాసెసింగ్కి అవన్నీ చేసుకొద్ది కొంచెం బాగుంటుంది. చాలామందికి ఉపాధి కూడా దొరుకుతుంది. మనకు మెయిన్గా ఇవి మార్కెటింగ్ కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. కొత్త రకము పంట, కొత్త రకం కాయ కాబట్టి చాలామందికి తెలియదు యాక్చువల్గా. ఇది ఫ్రెష్ డేట్ అండి. మనకు ఇవి మామూలుగా మనకు మా మార్కెట్లో దొరికే డేట్స్ అన్ని ప్రాసెసింగ్ చేసి దానికి ప్రిజర్వేటివ్స్ కలర్స్ యాడ్ చేసి వదులుతారండి. ఇది మనకు టోటల్ ఆర్గానిక్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్ ఇది. సో దీన్ని ఫ్రెష్గా తీసుకుంటేనే మనకు బాగుంటుంది. చిన్నపిల్లలకు కానీ గర్భిణీస్తులకు కానీ చాలా బాగుంటుంది. దీంట్లో లైక్ విటమిన్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. సో మనకి ఇది కొంచెము మా మార్కెటింగ్లో కొంచెము ప్రభుత్వ సహకారం ఉండి ఇక్కడ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వ్యవసాయ మంత్రి గారు అవి వాళ్ళు కొంచెం మనకు సబ్సిడీలు కానీ దీనికి కనీసము డ్రిప్ ఐటమ్స్ కూడా ఇవ్వడం లేదు. మామిడి చెట్లకు దానికైతే ఇస్తున్నారు కానీ దీనికైతే ఇవ్వడం లేదు. సో ఇవి కనీసం అవి ఇచ్చి కొంచెము మా మార్కెటింగ్కి సహకారాలు అవన్నీ అందిస్తే బాగుంటుంది. అరౌండ్ మాకు ఎకరాకి 5 lakhs 6 lakhs అలా అవుతుందండి. సో మనకు ఇప్పుడు అరౌండ్ 3 acresకి 15 లక్షల నుంచి 20 లక్షలు అయితే ఖర్చు అయితే వచ్చింది. ఇప్పుడు 4వ సంవత్సరం 5వ సంవత్సరానికి మాకు 3 టన్నులు 4 టన్నులు వచ్చింది. ఇది మనకు దళారులు అయితే చాలా తక్కువ అడుగుతున్నారు. సో కొంచెం ప్రాబ్లంగా అయితే ఉంది. మేము అందుకే రీటైల్గా కొన్ని స్టాల్స్ ఓపెన్ చేసి రాయచోటి కానీ మా మదనపల్లి రోడ్లో అలా పెట్టి అమ్ముతున్నాము. ఇప్పుడు మనకి మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయ్యి కొంచెము విస్తీర్ణం పెరిగితే మనకు కొంచెం బాగుంటుంది. మామూలు రైతులు కూడా పండిస్తారు. ఒకటైతే చెప్పగలను, మామూలుగా మన ట్రెడిషనల్ ఫార్మ్స్ ఉంటాయి కదా, మామిడికాయలు అవి ఇవి దాంతో పోలిస్తే కొంచెము ఆశాజనకంగానే ఉంది. కానీ దీంట్లో రిస్క్ అయితే ఉంది. దీనికి రైనోసరస్ బిట్టల్ అని, రెడ్ వీవెల్ అని ఒక 2 పురుగులు ఆశిస్తాయండి. సో మనం కంటిన్యూస్ మానిటరింగ్ చేసుకొని ఎవ్రీ మంత్ పెస్టిసైడ్స్ అవి ఇవి కొద్దిగా అప్లై చేసుకుంటే దాన్ని తగ్గించగలము. మనము పెస్టిసైడ్స్ వాడకుండా మనం ట్రాప్స్ పెట్టినామండి తోటలో. సో ఇది కూడా మనం పెస్టిసైడ్స్ వాడకుండా ట్రాప్స్ పెడితే దాంట్లోకి వచ్చి పడి ఇవి రైనోసరస్ కానీ రెడ్ వీవెల్ కానీ దానిలో పడి ఇది అవుతున్నాయి. సో అలా మేము కొంచెము తట్టుకోగలుగుతున్నాము. కానీ ఇది కొంచెము డబ్బులతో కూడిన వ్యవహారం కాబట్టి రైతులు యూట్యూబ్ అది ఇది చూసి ఒక ఎకరాకు 10 లక్షలు వస్తుంది, 5 వస్తుంది అని చెప్తారు. అదంతా ఫేక్. ఎకరాకు 3-4 లక్షల దాకా మీరు అనుకొని వేసుకోవచ్చండి. కానీ దీంట్లో కొంచెం మీరే కొంచెం బాగా చేసుకొని ఇది చేసుకుంటే మీకు మిగులుతుంది. మీరు కొంచెము స్టార్టింగ్లో అమౌంట్ కొంచెం ఎక్కువ అవుతుంది. సో అది కొంచెం చూసుకొని ఇది చేసుకోవాలండి. చాలామంది దీనికి వాటర్ తక్కువ పెట్టాలని అంటారు, ఎడారి పంట కాబట్టి. కానీ వాటర్ సఫిషియెంట్గా ఉంటేనే, నేను నా 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో దీనికి వాటర్ సఫిషియెంట్గా ఉంటేనే మనకు ఫ్రూట్ కొంచెం సైజు వస్తుంది బాగా.
మొత్తం బాగుంటుంది. వాటర్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి దీంట్లో. సో అదే అండి, నేను రైతులకు చెప్పేది ఏమంటే స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్కువ అవుతుంది. ప్రభుత్వ సహకారము మా మార్కెటింగ్కి బాగుంటే రైతులు పెట్టుకోవచ్చు. లేకపోతే చాలా రిస్క్ అండి. చాలామంది ఇక్కడ ఆఫ్షూట్లు లైక్ కొన్ని ఫామ్స్లో దీనికి పిలకలు వస్తాయండి. అవి పెట్టి చాలామంది మోసపోయినారు. సో అవి పెట్టద్దండి. ఓన్లీ టిష్యూ కల్చర్డ్ సీడ్లింగ్ మాత్రమే వేసుకోండి. విత్ ఇన్ 3 to 4 yearsలో మీకు క్రాప్ వస్తుంది. మొత్తం అంతా బాగుంటుంది. ఆఫ్ షూట్స్ మటుకు ఎవరు వేసుకోవద్దండి. చాలామంది రైతులు మోసపోయి మొత్తం చెట్లు తోటలే కొట్టేసినారు. ఓన్లీ టిష్యూ కల్చర్డ్ గుజరాత్ కానీ ధర్మపురి కానీ అక్కడ ఆ రెండు మాత్రం జెన్యూను. ఆ ఇద్దరి దగ్గర తీసుకోండి, మరి ఎక్కడ వద్దండి. నమస్కారం.